హాయ్, దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ స్పెషల్ ఆఫ్ సీజన్ 2 రివ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీజన్ చెప్పాలంటే ఎక్సలెంట్. సీజన్ 1 చాలా పెద్ద హిట్ అయింది. అలాగే సీజన్ 1.5 అని ఒక మినీ సిరీస్ ప్లాన్ చేశారు, అది కూడా సూపర్ హిట్ అయింది. దాని తర్వాత కంటిన్యూస్ స్టోరీ ఈ సీజన్ 2. మార్వల్ స్టోరీ అండి, సూపర్. నేను ఎందుకింత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నానంటే స్టోరీలో దమ్ ఉంది. ఇంకా స్టోరీలోకి వెళ్తే మన ఇండియన్ ఏఐ టెక్నాలజికల్ డెవలపర్ హై కాన్ఫిడెన్షియల్ వ్యక్తి అయిన ఒక డాక్టర్ ప్రియూష్ భార్గవ్ ని బుడాపెస్ట్ లో కిడ్నాప్ చేస్తారు. అండ్ సేమ్ టైం ఇండియాలో న్యూఢిల్లీలో వినోద్ అనే ఒక ఏజెంట్ ని టెర్మినేట్ చేస్తారు. కేసుని ఇండియన్ పిఎం ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా హిమ్మత్ సింగ్ వస్తుంది. హిమ్మత్ సింగ్ ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడు, దీని తర్వాత పరిమాణాలు ఏంటి అనేది ఈ స్టోరీ. ఎక్సలెంట్ రైటింగ్, ఎక్సలెంట్ కన్వర్జేషన్, మెయిన్ గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ర్యాంప్ పాడించడం అంతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హిమ్మత్ సింగ్ యాక్ట్ చేసిన కృష్ణ కుమార్ మీనన్ కి అయితే 10/10. మిగతా క్యారెక్టర్ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్ ప్రకారం ఎరగదీశారని చెప్పాలి. స్టోరీ పరంగా, నేరేషన్ పరంగా, ఈ సీన్ ఎలివేషన్ పరంగా అన్ని విధాలుగా ఈ సిరీస్ బాగుంది. ఎందుకంత క్లారిటీగా నేను చెప్తున్నానంటే యాక్చువల్గా నాకు చాలా వరకు స్పై థ్రిల్లర్స్ అంటే చాలా ఇష్టం, ఇంట్రెస్టింగ్ గా చూస్తాను. ఆల్రెడీ ఈ సిరీస్ చాలా పాపులర్ అయినా ఈ సిరీస్ నేను హై ఎక్స్పెక్టేషన్ తోనే చూసాను. అయినా కూడా నాకు ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. ఇంతవరకు మనం మూడో ప్రపంచ యుద్ధం అంటే ఓన్లీ యుద్ధాలు మాత్రమే జరుగుతాయి, ఒకరినొకరికి అణుబాంబులు తీసి కొట్టుకుంటారనే వరకు మనకు తెలుసు. కానీ ఈ సిరీస్ లో చాలా డిఫరెంట్ గా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేషన్ వార్ అంటే మన ఇన్ఫర్మేషన్ వాళ్ళ పాకెట్ లో ఉంచుకొని వాళ్ళకి తగ్గట్లుగా మనల్ని ఆడించవచ్చు. ఇంకోటి బయో వార్స్, లైక్ COVID-19 వచ్చింది, అది ఎలా వచ్చింది అనేది. ఇంకొక విధంగా సైబర్ అటాక్స్. ఈ సైబర్ అటాక్స్ ని ఎలా ఇండియా మీద వదిలారు, వాటిని ఎలా అస్త్రాలుగా చూపించుకొని ఇండియాని బ్లాక్మెయిల్ చేయొచ్చు క్లారిటీగా చూపించారు. ఇంక్లూడింగ్ సిఐఏ, అమెరికన్ సిఐఏతో సహా ఇలాంటి సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేశాడు హిమ్మత్ సింగ్ అనేది ఈ స్టోరీ పర్ఫెక్ట్ గా సెటిల్ అయ్యాడు. ఎందుకంటే ఆయన మాట్లాడిన ప్రతి మాట, నడక, ప్రతి మైన్యూట్ డీటెయిల్డ్ కూడా చాలా హైలైట్ గా చూపించాడు. దానికి తగ్గట్టు యాక్టింగ్ కూడా ఎరగదీశాడనే చెప్పాలి. మీనం ఇంకోసమైనా ఒక 2-3 సార్లైనా ఈ వెబ్ సిరీస్ చూడొచ్చు, అంత బాగా యాక్ట్ చేశాడు. ఈ వెబ్ సిరీస్ లో మనకు బాగా ఎక్కువగా ఇష్టపడేది థ్రిల్లింగ్. ఆ థ్రిల్లింగ్స్ ఏంటంటే మనకి సీజన్ 1 ఈజీగా సార్ట్అవుట్ చేసేస్తారు ఎలాంటి ఆపరేషన్ అయినా. కానీ ఇక్కడ ఏంటంటే ప్రతి ఆపరేషన్ ఫెయిల్యూర్ అవుతుంది. అయినా కూడా మనకి ఎటువంటి బోరు కనిపించదు. నెక్స్ట్ ఏం జరుగుతుందో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో కూడా ముందుకు నడిపించారు. ప్రతి సీన్ ని హైలైట్ గా తీశారని. ఇంకా ప్రకాష్ రాజ్ క్యారెక్టర్, ఆయన బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా బాగుంది. దానికి ఈ స్టోరీతో లింక్ చేసిన విధానం కూడా బాగుంది. సైబర్ అటాక్స్ తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఫైనాన్షియల్ గా కొలాప్స్ చేయడం ఇండియానే. ఫైనాన్షియల్ గా మీన్స్ బ్యాంక్ కొలాప్స్ అయిపోయాయి అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ తో మనకి కన్వే చేశారు. ఒక్కో సమయంలో హిమ్మత్ సింగ్ మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇండియా మీద అటాక్ చేస్తున్న వాళ్ళని, ఇండియాలో అంతర్యుద్ధం చేస్తున్న వాళ్ళని ఒకేసారి ఎదుర్కొనేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వారు ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నారు, అంతర్యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది చాలా క్లియర్ కట్ గా మెసేజ్ పూర్వంగా చాలా బాగా చూపించారు. దానికి హ్యాట్స్ ఆఫ్. చాలా మెసేజ్ ఓరియంటెడ్ కూడా ఉంది దీంట్లో. ఈ సిరీస్ లో నాకు కొత్త విషయం ఏం తెలిసిందంటే మనం సాధారణంగా ఏమనుకుంటాం, ఇండియన్ రా ఏజెంట్ కి తర్వాత పాకిస్తాన్ ISIS కి పడదని వాళ్ళకి ఒకరినొకరు చంపుకుంటారని. కానీ అలా కాదు, ఒక్కొక్క సిచ్యువేషన్ ఏర్పడితే ఇద్దరు కలిసి పనిచేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. దాన్ని చాలా కన్వీనియంట్ గా చూపించారు, అది బాగా నచ్చింది. ఎందుకు అంటే ఒకళ్ళు ప్రాబ్లమ్స్ ని ఒకళ్ళు సార్ట్ అవుట్ చేసుకుంటారు. విలన్ పర్ఫార్మెన్స్ బాగుంది, కానీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతగా ఎక్కలేదు, అది మైనస్. ఇంకా మైనస్ లేవా అంటే ఎందుకంటే స్టార్టింగ్ లో మనకి ఒక AI టెక్నాలజీ కోసం చూపిస్తుంది. క్లైమాక్స్ ఫ్లైట్ లో కూడా ఆ టెక్నాలజీ యూజ్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది, కానీ ఓపెన్ చేయరు. మరి ఎందుకు నాకు కూడా తెలియదు. హిమ్మత్ సింగ్ టీము పెద్ద పెద్ద ఆపరేషన్ చేస్తున్నారనే విషయం మనకు తెలిసింది. కానీ వీళ్ళు సిల్లీ రీజన్స్ బట్టి కొన్ని సిచ్యువేషన్లో వాళ్ళు ఆపరేషన్ ఫెయిల్యూర్ అవుతారు. ఆ రీజన్స్ అంత కన్వీనియంట్ అవ్వలేదు, అది కొంచెం మార్చుకుంటే బాగుండని నాకు అనిపించింది. దీనికి నేను ఇస్తున్న రేటింగ్ 3.75/5. దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.